హైదరాబాద్కు వస్తున్నారు. 3 రోజుల లండన్ పర్యటన ముగించుకొని సీఎం తిరిగి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. యాక్చువల్లీ యుఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతోనే ఆయన తిరిగి రావాల్సి వచ్చింది. అన్ని విషయాలపై ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతా అని చెప్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు నేతలతో మధ్యాహ్నం సీఎం సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. అనంతరం రాజకీయ పరిణామాల మీద ఒక కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. మంత్రి కొండా సురేఖ సుస్మిత వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ను టార్గెట్ చేస్తూ ఇటీవల కొండా సుస్మిత చేసిన కామెంట్స్తో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు వైపు చూస్తున్నాం. మరోవైపు కూతురు సుస్మితకే కొండా సురేఖ మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారంటూ తెలుస్తోంది. అదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు, ఇప్పటికే చేరుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒక కీలకమైన విషయం, తన పర్యటనకి కేంద్రం ఒప్పుకోలేదు, అందుకే తిరిగి వస్తున్నానని కూడా ఆయన చెప్పడం ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా ఉంది. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది అంటూ చెప్తూ ఆయన నేను అందుకే తిరిగి వస్తున్నాను, వచ్చిన తర్వాత నేను అన్ని విషయాలు మీతో మాట్లాడతాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరోవైపు ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా లైక్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఐఓసి, అలాగే ఐఓసి యుఎస్సి, అలాగే ఐఓసి తెలంగాణ, ఇలాంటి సంస్థలు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి, విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కొంత డిఫరెన్సెస్ చూపిస్తున్నారు కేంద్రం నుంచి కూడా రాష్ట్రాల విషయంలో. గుజరాత్ నాయకులకు ఇచ్చినటువంటి ప్రయారిటీ మనకి ఇవ్వడం లేదు. ఆ సీఎంకి మాత్రం, గుజరాత్ సీఎంకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు యుఎస్ వెళ్ళడానికి, ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్నలు ఇక్కడ లేవనెత్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి అంశం గురించి ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. అయితే లండన్ షెడ్యూల్ ప్రకారం అక్కడ సమావేశాలు వీటన్నిటికీ మిగతా కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు బృందం వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. బోస్టన్ వెళ్లాల్సి ఉంది ముందస్తు షెడ్యూల్ ప్రకారం. అయితే రాజకీయ కారణాలతోనే కేంద్రం తనని అడ్డుకుంది అంటూ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నూతన విద్యా విధానంలో భాగంగా అత్యుత్తమ సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే మా పర్యటన ముఖ్య ఉద్దేశం. అలాంటిది లైక్ ఐవీ లీగ్, ప్రపంచ అత్యున్నత సంస్థల నుంచి విద్యా నైపుణ్యాలు శిక్షణ పొందాలనే యువతకు ఇది చాలా ఉపయోగపడుతుంది, కానీ ఇలాంటి ప్రయత్నాలను కూడా అడ్డుకుంటున్నారు అని చెప్పి. సో ఐ స్పీక్ అబౌట్ ఆల్ ద రిలేటెడ్ ఇష్యూస్ వన్స్ ఐ రిటర్న్ టు హైదరాబాద్ అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కూడా అక్కడ మనకు కనపడుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చెప్పబోతున్నారు, కేంద్రం కావాలని అడ్డుకుంటోంది అని ఇప్పటికే కామెంట్స్ చూస్తున్నాం. మరోవైపు గుజరాత్ సీఎంకి ఇచ్చినటువంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవడం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. సో ఈ అంశం గురించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా నేను ఆ ట్వీట్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ దట్ శ్రీధర్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా పర్యటన ముగించుకొని తిరిగి రావడం అనేది చాలా పెద్ద చర్చకు దారితీసింది. మరోవైపు కేంద్రం ఒప్పుకోలేదు, అందుకే వెళ్ళలేదని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుంది, కేంద్రం ఎందుకు ఒప్పుకోలేదు? రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతా అంటున్నారు. ఏం మాట్లాడబోతున్నారు? మీటింగ్ కూడా ఉందంటున్నారు కదా ముఖ్యమైన నాయకులతో. ఖచ్చితంగా అటు కేంద్రం అనుమతి అమెరికా పర్యటనకు సంబంధించిన అనుమతి నిరాకరణ, మరొక వైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా కొండా సురేఖ అంశం కానివ్వండి, రాజకీయంగా ఇతర ఉన్నటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే అటు ముఖ్యమంత్రి షెడ్యూల్ ప్రకారం లండన్ పర్యటన అనంతరం కూడా అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ అమెరికా పర్యటనలో భాగంగా 10 రోజులు ముందస్తు షెడ్యూల్ ప్రకారం 20 రోజుల్లో, కానీ 10 రోజులకు పర్యటన గురించి అమెరికాలో కూడా వివిధ విద్యా సంస్థలకు సంబంధించి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకులకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. కానీ అటు ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా అటు తనకు అనుమతి నిరాకరించడంతో అర్ధాంతరంగా కూడా లండన్ నుంచి తిరిగి వస్తున్నారు ముఖ్యమంత్రి. మరి అర్ధాంతరంగా ఎప్పుడైతే ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందో ఈ పర్మిషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు సైతం కూడా అటు కేంద్రం వైఖరి, కేంద్రం తీరుపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండా కావాలి రాజకీయ దురుద్దేశంతో కూడా ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకున్నారంటూ కూడా చెప్పడం. బీజేపీ నేతలు సైతం కూడా కేంద్రంలో ఉన్నటువంటి నేతలు సైతం ఇదేం కొత్త కాదు, గతంలో కూడా
చాలా సార్లు చాలా మంది ముఖ్యమంత్రులను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి, పర్మిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, భద్రతా కారణాలు ఉంటాయి, దానికి దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయని కొట్టి పరిస్థితి. ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి సైతం కూడా తను కూడా ఎన్నోసార్లు అధికారంలో కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ తమకు కూడా ఇటువంటివి కూడా ఎదురవుతుంటాయి, ఇవేం కొత్త కాదు అంటూ కూడా కొంత కొట్టిపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి షెడ్యూల్ కి సంబంధించినటువంటి అంశంలో ముందస్తుగా ఎటువంటి ప్లాన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళి కొంత అక్కడ కలిసే వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ భద్రతా కారణాల దృష్టిని కొట్టివేస్తున్నప్పటికీ రాజకీయ కోణమని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు వైకుంటే మరి ముఖ్యమంత్రి దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ చేరుకున్నారు, మధ్యాహ్నం తర్వాత ఒకవైపు అటు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి దీని మీద చర్చించేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకో పక్క కొండా సురేఖ అంశం, ఎందుకంటే రాష్ట్రంలో కొండా సురేఖ అంశానికి సంబంధించి కొండా సుస్థిర చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారమే సృష్టించాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన నేరుగా మాట్లాడడం, ముఖ్యమంత్రి మీద కామెంట్ చేయడం, ఇంకా చేసినటువంటి కామెంట్స్ కూడా పార్టీ మీద కాదు ఒక వ్యక్తి మీద చేశామని చెప్పి ఏఐసిసి అధ్యక్షుని కలిసి చెప్పడం, మరొక పక్క రాష్ట్ర నాయకులు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇదంతా ఏదైతే ఉందో ఇంకో పక్క కొండా సురేఖ అసలు ఎమ్మెల్యేలు వాళ్ళు మూకుముడిగా దాడి చేస్తున్నారు, వాళ్ళు ఉంటున్నటువంటి అదృష్ట శక్తి కూడా ఉంది, వాళ్ళు ఎవరో బయట పెట్టాలన్న మాట వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయంగా ఒకవైపు తనకు సంబంధించినటువంటి అఫీషియల్ టూర్, ఇంకోవైపు రద్దు కావడం ఏదైతుందో వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి స్పందిస్తానని చాలా ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు, ఎంఈఏ అడ్డుకుంది అని కూడా చెప్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో ఈ విషయానికి సంబంధించి ఏ కోణంలో మనం ఆలోచించాలి? అక్కడ కొన్ని భద్రతాపరమైనటువంటి సమస్యలు అనేదాన్ని మనం కన్సిడర్ చేయొచ్చా? అంటే ఇప్పుడు కొంత హై టెన్షన్ ఉంది కదా, యుఎస్ ఇరాన్ వార్ కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఈక్వేషన్స్ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి కాబట్టి గ్లోబల్ లెవెల్లో. సో ఈ కోణంలో చూడాలా, లేకపోతే ఇస్ దర్ ఎనీ పొలిటికల్ రీజన్ బిహైండ్ దిస్? ఎందుకంటే మరి గుజరాత్ సీఎంకి ఇచ్చారు కదా, తెలంగాణ సీఎంకి ఎందుకు ఇవ్వడం లేదని కూడా కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో ఏ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకోవాలి ఇక్కడ మనం? ఖచ్చితంగా భద్రతా కారణాల దృష్ట్యా కూడా రద్దు చేశామని చెప్పి కొంత అటు కేంద్రం ప్రభుత్వం కానీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సైతం కూడా దీని మీద చెప్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కారణాల్లో ముఖ్యమంత్రి, ఎందుకంటే ఒక సామాన్య పౌరుడు వెళ్ళినా ఏదైనా జరుగుతుంది, అది ఇండియన్ ఎంబసీ కానండి, ఇండియన్ విదేశాంగ మంత్రి కూడా కొంత దాని మీద బాధ్యత వహించేటువంటి ఉంటుంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విదేశీ పర్యటనకి వెళ్తే ఆయనకు అక్కడ ఏదైనా జరగరాని జరిగితే ఏదైనా సరే సమస్య తలెత్తే మాత్రం ఎక్స్టర్నల్ అఫైర్స్ ని కూడా ప్రశ్నిస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా అది కేంద్ర ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తెచ్చే అంశం. కాబట్టి అందులో భాగంగానే మరి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి టూర్ ను కూడా నిరాకరించాము. గతంలో కూడా చాలా సార్లు తమ పార్టీకి చెందినటువంటి నాయకులే సైతం కూడా తమ పార్టీ అందకుండా రద్దయినటువంటి టూర్లు, పర్మిషన్ ఇవ్వని టూర్లు ఎన్నో ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా ఏం లేదు, రాజకీయ దురుద్దేశం లేదు అని కొట్టిపారేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దాని డీటెయిల్ కు చెప్పకపోయినప్పటికీ కూడా ఈ విధంగా కూడా బయటికి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సీఎం దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి దాని మీద మాట్లాడాక ఖచ్చితంగా దానికి ఆధారాలు కూడా తీసుకొని కూడా మాట్లాడేటువంటి పరిస్థితి సీఎం ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కూడా ముఖ్యమంత్రి ఈ రోజా రేపు అనేది కూడా మాట్లాడతారని చెప్పి కూడా ఇప్పటికే అటు ముఖ్యమంత్రి సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం మాట్లాడతారో ఒకటేనా, పొలిటికల్ గా కూడా మాట్లాడతారా అన్నది కూడా కొంత ఆసక్తి నెలకొందని చెప్పొచ్చున్నాము. రైట్.